తో పాటు ఇది పసుపుదనాన్ని పోగొడుతుంది ఒక్క చిటికలోనే. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఈరోజు ఊరించే వంటలో ఎవరు ఏ ప్లేస్ లో ఎలాంటి ఊరించే వంటలతో పోటీకి రెడీగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, ఊరించే వంటకు స్వాగతం. ప్రతిరోజు మనం రకరకాల ఊరించే వంటల్ని చూస్తున్నాం కదండి. మరి అలాగే ఈరోజు కూడా మనకి 2 వెరైటీ ఊరించే వంటల్ని చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని కలుసుకోవడం కోసం నేను హైదరాబాద్ లోని మేడ్చల్ వచ్చేసాను. మరి ముందుగా మన పార్టిసిపెంట్స్ ని మీకు పరిచయం చేస్తాను. హాయ్ అండి గీత గారు. హాయ్, వెల్కమ్ టు మై హోమ్. ఓ థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఓ థ్యాంక్ యూ సో మచ్. వెజిటబుల్ వాస్ చాలా బాగుందండి, వెరీ నైస్. చక్కగా క్యారెట్ ఫ్లవర్స్ చేశారు, రాడిష్ ఫ్లవర్స్ చేశారు, వెరీ నైస్. ఓకే, చూసారు కదండి, చక్కగా మంచి వెజిటబుల్ వాస్తో నాకు వెల్కమ్ చెప్పేశారు. సో ఈవిడ మన పార్టిసిపెంట్ స్వాతి గారండి. ఈవిడ మన ఇంకో పార్టిసిపెంట్ జ్యోతి గారండి. ఓకే, సో మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ సపోర్టర్స్ ని పిలుద్దాం. జ్యోతి గారు ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? అండి, మా ఫ్రెండ్. ఓకే, హాయ్ లక్ష్మి గారు. స్వాతి గారు మీకు ఎవరు వచ్చారు సపోర్టర్ గా? నాకు మా అక్కయ్య గారి పాప నవ్య వచ్చిందండి. ఓకే, హాయ్ నవ్య. ఓకే, చూసారు కదండి, మన పార్టిసిపెంట్స్ అలాగే సపోర్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు. మరి ఈ రోజు నేను వెలిగిస్తున్న ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా చక్కగా అమ్మ బాబోయ్ ఏంటండి బాబు, మరి అంత వెయిట్ గా చూడండి, నేనేం యాడ్ చేయలేదు. అయ్యో బాబోయ్, బరువుగా ఉంది కదా, చాలా వెయిట్ ఉంది. బరువుగా ఉంది కదా అని చెప్పి బరువైన పదార్థం లేకపోతే చాలా సేపు పట్టే పదార్థం కాకుండా ఫాస్ట్ గా అయిపోవాలి, టేస్టీగా చేసేయాలి. ఓకే, అందరికి నచ్చేయాలన్నమాట. ఫస్ట్ నాకు నచ్చాలి. ఓకే, చూద్దాం మరి ఏముందా ఇందులో. ఇంత బరువైన బుట్టలు పట్టుకుని చాలా పెద్ద తెచ్చాం. మీ మీద నాకు ప్రేమ ఎక్కువైపోయి అంతా అలా అందులో పెట్టేసి తెచ్చేసాను అనమాట. ఓకే, చూసారు కదండి, ఈ రోజు నేను వీళ్ళకి ఇస్తున్నాను కంద. ఆరోగ్యానికి చాలా మంచిది కంద కదా. అవునండి. సో మరి ఈ రోజు మనకి వీళ్ళిద్దరు కూడా కందతో మంచి ఐటమ్స్ తయారు చేయడానికి రెడీగా ఉన్నారండి. అవునా? ఓకే అండి. సో మరి ఏం చేయొచ్చు, మీరు ఒకసారి నవ్య సలహాలు తీసుకోండి. అలాగా మీరు ఒకసారి లక్ష్మి గారి సలహా తీసుకొని ఫాస్ట్ గా చెప్పేస్తే మనం మొదలెట్టేద్దాం. వీళ్ళు మొత్తానికి చాలా బాగా డిస్కస్ చేస్తున్నారండి. ఈ పక్కన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్ని చెప్పేసుకుంటున్నారు. వీళ్ళు కూడా ఏంటో వాళ్ళకి బాగుంటుంది వీళ్ళకి బాగుంటుంది అని చెప్పేస్తున్నారు. ఇంతకీ ఏంటంటే ఐటమ్స్ సమోసా చేద్దాం అనుకుంటున్నామండి. కంద సమోసా చాలా బాగుంటది, స్నాక్ ఐటమ్ కదా, పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు. సమోసా చేసి చూపిస్తాను. ఓ, ఇదేదో వెరైటీగా ఉంది. మీరండి? కంద పచ్చడి చేద్దాం అనుకుంటున్నాం. కందతో పచ్చడి. పచ్చడి అవునండి. కందతో పచ్చడి బాగుంటుందా అసలు? కంద పచ్చడి కంద చాలా బాగుంటది. కంద పచ్చడి తిన్నాక చెప్పండి బాగుందా లేదా అని. పచ్చడి బాగుంటుంది, అప్పుడే డౌట్ వచ్చేసింది. స్నాక్ ఎలా ఉంటుంది డౌట్ వచ్చేసింది. బాగుంటదండి, కానీ పచ్చడి మీద కొంచెం డౌట్ గా ఉందా? ఆ డౌట్స్ అన్ని మనం క్లారిఫై చేసేద్దాం. ఇంతకీ ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను పచ్చడి చేస్తానండి, తర్వాత స్నాక్స్ వేడి వేడిగా సో మొత్తానికి అయితే ఫస్ట్ జ్యోతి గారు రెడీ అయిపోయారండి కంద పచ్చడి చేయడానికి. మరి కంద పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కంద పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద తురుము 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఆవాలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 5, ఎండుమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు కొద్దిగా, పసుపు చిటికెడు, పంచదార చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, చేసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలండి. ఫస్ట్ ఏమైనా పోపు లాంటివి పెట్టుకోవాలా? అవునండి. ఫస్ట్ కొద్దిగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆవాలు వేయాలి, 1/2 స్పూన్ జీలకర్ర. అదేంటి, పచ్చడి చేసిన తర్వాత పోపు కదా, ముందే పోపు పెట్టుకుంటారా? ముందే మేము పోపు చేసిన తర్వాతనే పచ్చడి చేస్తాం. అంటే అన్ని పచ్చళ్ళు రొటీన్, ఇది కంద పచ్చడి కదా అన్నమాట. మినపప్పు. ఓకే, సో వెరైటీ కాబట్టి కానీ చూద్దాం. పోపు వేగింది, ఎండుమిర్చి వేసుకుందాం పోపులో. ఓకే, కంద పచ్చడి ఎప్పుడు ఈ పచ్చడి వినలేదే. ఎప్పుడు వినలేదా?
టమాటా పచ్చడి ఇదే ఫస్ట్ టైం విన్నాను, మేము బీరకాయ పచ్చడి విన్నాను, ఎప్పుడు కంద పచ్చడి వినలేదే. ఓ మీరు తినలేదు కాబట్టి మీకు వెరైటీ చూపించాలని మేము ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం వెజిటేబుల్స్ తోటి. ఓకే ఏంటి పాతకాలం పచ్చళ్ళలోనే హెల్దీ ఉంటది, స్నాక్స్ లలో ఉండదు. నిజమే. సో ఫైనల్ గా కరివేపాకు కూడా వేగిపోతే రెడీ అయిపోయినట్టేనా? అవునండి, పోపు అయిపోయింది, పక్కకు పెట్టుకుందాం. దీని మనము మీద పెట్టేయండి. మనం ఇంకో ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓకే ఒక 6 ఎండు మిరపకాయలు వేయించాలండి. అంటే పచ్చళ్ళలో కారం అంతా ఇదే అన్నమాట. అవునండి, సరిపోతుంది, ఇంకా వేగాలి ఇవి? ఇంకా కొద్దిగా వేగాలండి. ఓకే. ఏంటంటే అసలు పచ్చిమిర్చి ఏం యూజ్ చేయరండి, ఇదే బాగుంటుంది. పచ్చిమిర్చి వేస్తే కందకి పచ్చిమిర్చి వేస్తే ముద్దలాగా అయిపోతుంది అనమాట, అందుకని కొంచెం ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది. ఓహో. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. ఓకే ఓకే ఎండు మిరపకాయలు వేగినాయండి, ఓకే వెల్లుల్లి రిబ్బలు వేసుకుందాం. ఓకే ఓకే. ఇంకా అలానే కొంచెం చింతపండు కూడా వేడి కావాలి కాబట్టి కొంచెం ఇందులోనే వేద్దామండి. 1 నిమిషం ఉంచి తీసేయాలి. అదేంటండి తడి చింతపండు వేస్తారా దాంట్లో? కొద్దిగా నానాలి కదండి, చింతపండు నానకపోతే ఎట్లా వస్తుంది? చింతపండు వెల్లుల్లి రెబ్బలు వేడెక్కాయండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం వీటిని. ఓకే. మనకు చట్నీ బాగా టేస్ట్ కోసమని ఫస్ట్ మనము 1 స్పూన్ శనగపప్పు వేయించాలండి. ఓకే. 1 స్పూన్ ధనియాలు ఓకే. దూరగా వేయించి పొడి చేయాలన్నమాట. సరిపోతుందా ఇది? సరిపోతుందండి. ఇది పక్కకు తీసుకోవాలి, ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. తీసేద్దామా? తీసేద్దామండి. జార్ ఇక్కడ పెడతా. ఇంకా కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇప్పుడు కంద వేయించుకోవాలా? అవునండి. ఓకే. ఆయిల్ పచ్చడి కదా, కొంచెం అది కాక 2-3 రోజులు వేగాలి కాబట్టి. ఓకే ఓకే. సో మనకి ఇందులో ఉన్న తడిను కొంచెం పచ్చదనం పోయేలాగా ఫ్రై చేయాలన్నమాట. ఓకే ఓకే. సరిపోతుందా ఇలాగా? సరిపోతుందండి. ఓకే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదండి శనగపప్పు, నువ్వులు, ధనియాలు, ఇవి మిక్సీ పట్టుకున్నామండి. ఫస్ట్ మిక్సీ పట్టేయాలా? అవునండి. ఓకే. చక్కగా మీ అక్కకు మంచిగా మిక్సీ పట్టివ్వండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు, చింతపండు, పసుపు, వెల్లుల్లిని కూడా ఈ మిక్సీలో వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. ఈ ఎండుమిరపకాయలు, పప్పులు మెదిగినాయి కదండి. ఇప్పుడు మనం ఈ కంద మిశ్రమాన్ని ఇందులో వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఓకే. అన్ని వేసాం కదా, కానీ కొద్దిగా చక్కెర, ఒక చిటికెడు చక్కెర వేస్తే ఏంటంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. మంచిగా పట్టు, టేస్ట్ బాగుండాలి. ఇంట్లో హెల్ప్ చేయకుండా ఇక్కడనే చేస్తాను కదా. కొద్దిగా వాటర్ వేసుకుందాం. చూద్దాం. అంతేనా? మెదిగిందండి. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దాంట్లోకి తీసేనా? తీసేయండి. ఇప్పుడు ఈ పోపు కలుపుకుందామండి. పచ్చళ్ళలో పోపు కలిపేసామండి. ఓకే. రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇది బాగుందండి పచ్చడి. ఇది బాగుందా? నోరు ఊరించే కంద పచ్చడి రెడీ అండి. ఓకే. చూసాక మేము ఎలా ఉంటామో మాకు అర్థం కాదు. నేను పంపిస్తే అన్న కబురు ఉంటే కావాలంటే ప్రస్తుతానికి చక్కగా అక్క బాటిల్లో పెట్టి పంపించక్క అంటావు. అంతే. సరే, చూసారు కదండి, కంద పచ్చడి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ కంద పచ్చడి ఎలా తయారు చేయాలో మరోసారి చూద్దాం. కంద పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి వేగాక ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి కొంచెం వేగనివ్వాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని అదే పాన్ లో శనగపప్పు, నువ్వులు, ధనియాలు వేసి వేయించాలి. అలానే కంద తురుము కూడా విడిగా వేయించుకోవాలి. దీనిలో ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ముందుగా వేయించుకున్న శనగపప్పు, నువ్వుల మిశ్రమం మిక్సీలో వేసి ఒకసారి మిక్సీ పట్టి
పట్టి, ఎండుమిరపకాయలు, చింతపండు మిశ్రమం, వేయించిన కంద తురుము, పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న పోపు వేసి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కంద పచ్చడి రెడీ. ఓకేనండి, పచ్చడి తయారు చేసే విధానం చూసారు కదా. జ్యోతి గారు కాసేపు మీ పచ్చడిని అలా పక్కన పెట్టండి. స్వాతి గారు రెడీయా? మీరు రెడీ అండి. పచ్చడి చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. మీ సమోసా డెకరేషన్ కూడా బాగుంది, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చూస్తే తెలుస్తాయి. ఏంటి మమ్మీ ఇప్పటి నుంచి కంద పచ్చడి తిను అని నమ్మటి పడతావా? ఒకసారి తింటే మళ్ళీ చేయి మమ్మీ మళ్ళీ చేయి మమ్మీ అని నువ్వే అంటావు. నేనేం అడగాను, కంద చూడు తిన్నాక చూడలా ఉంటది. టేస్ట్ చూసినాక అప్పుడు నువ్వు అడుగుతావు అడగవు అనేది నేను ఫైనల్ డిసైడ్ చేస్తా. మీరైతే రెడీగా సమోసా రెడీ అండి, నేను రెడీ. ఓకేనండి. మరి ఇక్కడ స్వాతి గారు వాళ్ళు రెడీ అయిపోయారు సమోసాలు చేయడానికి. మరి కంద సమోసాలు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కంద సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద తురుము 1 కప్పు, మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, మైదా 1 కప్పు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, వంట సోడా చిటికెడు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. సమోసాలకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. మరి సమోసాలు ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఎంటీఆర్ సాంబార్ మసాలా అభిరుచి. ఇది వంటగదా ఎలక్ట్రానిక్ షాపా? దేనికోసం వెతుకుతున్నారత్తమ్మా? రోలు రోకలు ఎక్కడా? అయ్యో నీకు తెలీదా? కేవలం దంచి తయారు చేయబడిన మసాలాతోనే దొరుకుతుంది బ్రహ్మాండమైన రుచి. ఎంటీఆర్ మసాలాలు కూడా దంచి తయారు చేస్తారత్తమ్మా. ఉత్తమమైన పదార్థాలతో దంచి తయారు చేస్తేనే బ్రహ్మాండమైన రుచి, సువాసన దొరుకుతుంది. అందుకే ఎంటీఆర్ మసాలానే వాడతాను. దంచి తయారు చేస్తారా? నాకు రిజల్ట్స్ కావాలి, అవి కూడా ఫాస్ట్. ఇంకా నా స్కిన్ కి కూడా అదే కావాలి. గార్నియర్ లైట్ డైలీ మాయిశ్చరైజర్ దీని ప్యూర్ లెమన్ ఎసెన్స్ ఫార్ములా ఇస్తుంది. చర్మానికి కనిపించే నిగారింపు, నల్ల మచ్చలను తగ్గిస్తుంది. See the results in just 7 days. ఇప్పుడు ఇది ఫాస్ట్. గార్నియర్ లైట్ డైలీ మాయిశ్చరైజర్ SPF 15 తో. టేక్ కేర్. గార్నియర్. ప్రతి కొత్త తెల్ల చొక్కా, వైట్ షర్ట్, కుర్తా, షీట్, పినాఫోర్, టీ షర్టు, బనీను, యూనిఫామ్ టైం తో పాటు కొన్ని ఉతుకుల తర్వాత పసుపు పచ్చగా ఎల్లో అయిపోతాయి. అప్పుడు మనం వాటిని ఎంత ఉతికినా సరే, ఎంత రుద్దినా సరే, బలం పెట్టి ఎంత రుద్దినా, చెమట వచ్చినా సరే పసుపుగా ఎల్లోగానే ఉండిపోతాయి. ఆలోచన మార్చుకోవాలంటే సబ్బు మార్చుకోండి. కొత్త రిన్ బార్ ఏకైక సబ్బు ఎల్లో ఫైటర్స్ తో పాటు ఇది పసుపుదనాన్ని పోగొడుతుంది ఒక్క చిటికలోనే. భారతదేశంలో మొదటిసారిగా అవిరామమైన నిద్రకై MSI టెక్నాలజీ ఉన్న ఒక స్ప్రింగ్ మ్యాట్రెస్, కర్లాన్ స్ప్రింగ్ మ్యాట్రెస్. నిద్రాభంగం లేకుండా. ఏమిటి ఆలోచిస్తున్నావు బాబు? పామ్ పొమగ్రానెట్ కావాలి. రియల్ పొమగ్రానెట్ లాంటి ఎగ్జాటిక్ ఫ్లేవర్స్ లో. ఎందుకంటే ఇతనికి ఇది కావాలి, అది కావాలి, అది కూడా కావాలి. మేకప్ లేకుండా బయటకు వెళ్లే ధైర్యం ఉన్నదా? మేకప్ లేకుండానా? ప్రశ్నే లేదు. అప్పుడు వాళ్ళు Dove 7D టెస్ట్ చేశారు. 4/1 తేమను కలిగించే క్రీమ్ ఇస్తుంది. మృదువైన కాంతివంతమైన చర్మం. 7 రోజుల తర్వాత బై బై మేకప్. Dove తో సహజ కాంతి గల చర్మాన్ని పొందండి. కాంతివంతమైన చర్మం ఇప్పుడు అందమైన ధరకే. ఇక Dove కేవలం 18 రూపాయలకే. ఆ దుస్తుల కలర్ గ్రీన్. గ్రీన్ దుస్తుల పైన బంగారపు జరీ ఉంది. ఆ జరీలో చిన్న చిన్న గులాబ్ పూలున్నాయి. గులాబ్ పూల్లో మర్మైడ్స్ ఉన్నాయి, అంటే మత్స్యకన్యలు. మత్స్యకన్యల ఫెన్స్ బ్లూ కలర్ లో ఉన్నాయి. చాలు ఇక్కడ కేవలం గ్రీన్ రాస్తున్నట్టే. టాటా స్కై వారి హై డెఫినేషన్ క్లారిటీ గల HD బాక్స్ ద్వారా టీవీ చూసే వారికి వేరొకరికి కనిపించడం కనిపిస్తాయి. HD పెట్టుకోవాలా? ఇక లైఫ్ మరింత జింగాలా. ఇడ్లీ రాళ్ళలాగా ఏంటి? రాళ్లే తిను. సరైన కఠిన మనసుకు రాళ్ళు రాయిస్తుంది. కానీ నువ్వు బండారాయిలా కూర్చోకు. 3 రాళ్ల బటర్ఫ్లై వెట్ గ్రైండర్ కొను. ఇది పిండిని మృదువుగా త్వరగా రుబ్బుతుంది. ఇడ్లీలు పువ్వుల్లా ఉంటాయి.
నా పూజాల. బటర్ఫ్లై 3 రాళ్ల వెట్ గ్రైండర్ ఎక్స్చేంజ్ ఆఫర్ 1000 రూపాయల వరకు తగ్గింపు మరియు అటాచ్మెంట్స్ ఉచితం. మీకు తెలుసా ఇప్పుడు మీ పళ్ళని చిగుళ్ళని జర్మ్స్ అటాక్ చేస్తున్నాయని? కానీ నేనైతే పొద్దునే బ్రష్ చేసుకున్నానే. స్కాన్ చేసి చూద్దామా? ఇది జర్మ్ బిల్డప్. ఓ నో. చిగుళ్ళ ప్రాబ్లం కి మెయిన్ కారణం. అయితే ఇప్పుడు యూజ్ కోల్గేట్ టోటల్. ఇది జర్మ్ బిల్డప్ తో 12 గంటల వరకు పోరాడుతుంది, ఇంకా చిగుళ్ళ ప్రాబ్లం ని తగ్గిస్తుంది. అయితే మీరు కోల్గేట్ టోటల్ ని యూజ్ చేస్తున్నారా? రండి చూద్దాం. వావ్, లెస్ జర్మ్స్, ఇంకా ఆరోగ్యవంతమైన చిగుళ్ళు. కోల్గేట్ టోటల్ జర్మ్ బిల్డప్ నుండి ఇస్తుంది 12 గంటల వరకు సంరక్షణ. షాంపూకి ముందు ఆయిల్ లేకుంటే జుట్టు ఎలా పెరుగుతుంది? కానీ టైం ఎక్కడుంది? గార్నియర్ ఫ్రుక్టస్ షాంపూ ప్లస్ ఆయిల్ 2-in-1 షాంపూ మరియు ఆయిల్ సమ్మేళనంతో జుట్టుకు దొరుకుతుంది పోషణ, కుదుళ్ల నుంచి కొసల వరకు. జుట్టు ఆరోగ్యంగా ఎక్కువ మెరిసేలా దృఢంగా తయారయ్యేందుకు తోడ్పడుతుంది. పోషణ అందిన జుట్టు, దృఢమైన జుట్టు. గార్నియర్ ఫ్రుక్టస్ షాంపూ ప్లస్ ఆయిల్ 2-in-1. టేక్ కేర్. చాలా మంది వచ్చి అంటారు వాళ్ళు ఏదైనా సరే వేడిది లేదా చల్లనిది తాగినా తిన్నా వాళ్ళకి చాలాసేపు తీవ్రంగా జిల్లు అనిపిస్తుందని. నేను సెన్సోడైన్ టూత్ పేస్ట్ ని సిఫార్సు చేస్తాను. సెన్సోడైన్ నిజానికి సమస్య మూలంలోకి వెడుతుంది. అది నరాలని శాంతింపజేస్తుంది. సెన్సోడైన్ ని రెగ్యులర్ గా రోజుకి 2 సార్లు వాడితే ఉపశమనాన్నిస్తుంది సెన్సిటివిటీ నుంచి. Part of life's happiest moments. Bombay Dyeing. Happy home to you. కొత్త ఎయిర్వేక్ ఎలక్ట్రికల్ రూమ్ ఫ్రెషనర్. ఆహ్లాదకరమైన సువాసనతో మీ ఇల్లు పరిమళభరితమవుతుంది ప్రతి క్షణం. మీ ప్రపంచానికి మరింత కాంతివంతం. ఈ గాలిలో ఓ ప్రత్యేకత ఉంది. ఎయిర్వేక్. ఐ లవ్ బీయింగ్ అవుట్డోర్స్. అయితే సన్ అంటే స్కిన్ డార్కనింగ్, కానీ నా ముఖం మీద నో వేస్. గార్నియర్ మెన్ పవర్ లైట్ SPF 15 మాయిశ్చరైజర్ శుద్ధమైన నిమ్మ సారాలతో సమృద్ధం. ఇది స్కిన్ కి అందిస్తుంది 2 టోన్ల వరకు అధిక మెరుపుదనం మరియు అధిక శ్యామఛాయ కాకుండా కాపాడుతుంది. గో ఆన్, ఎంజాయ్ ద సన్. గార్నియర్ మెన్ SPF 15 మాయిశ్చరైజర్. టేక్ కేర్. గార్నియర్. ఇప్పుడు గార్నియర్ మెన్ ఫెయిర్నెస్ మాయిశ్చరైజర్ 10 రూపాయల ప్యాక్ లో. పవర్డ్ బై LG రిఫ్రిజిరేటర్స్. MTR సాంబార్ మసాలా అభిరుచి మీకు అందించిన వారు MTR సాంబార్ మసాలా. అసలైన సాంబార్ మసాలా ఎల్లప్పుడూ దంచబడతాయి. సహసమర్పణ ఉషా జనూమ్ ఆటోమేటిక్ సీయింగ్ మెషిన్స్, అడ్వాన్స్డ్ జపనీస్ టెక్నాలజీ, కోలాన్ స్ప్రింగ్ మ్యాట్రెసెస్. 24-hour confidence. Synthol. వెల్కమ్ బ్యాక్ టు MTR మసాలా అభిరుచి. ఓకే, వెరీ గుడ్. తాతి గారు ఏంటి ఏదో పిండి కలిపేసి పెట్టినట్టున్నారు? అవునండి, మనం కొంచెం ముందుగా మైదాలో కొంచెం ఉప్పు, వంట సోడా, వాము, బటర్ వేసి ఒక 10 నిమిషాల ముందు పిండి తడిపి పెట్టుకున్నామండి. వీటిని మనం సమోసాకు స్టఫింగ్ కోసము మనకి ఇది పైన పూత అన్నమాట. పైన దానికోసం స్టవ్ వెలిగించుకుందామండి. ఇందులో కొద్దిగా ఆయిల్ పోస్తానండి. కర్రీ చేయడం, సమోసా కర్రీ చేయడం కోసం కొంచెం బటర్ వేద్దామండి. ఒక స్పూన్ ఇస్తారా గీత గారు? ఇప్పుడు ఫస్ట్గా ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా వేసుకుందామండి, తగినంత. కొంచెం కొద్దిగా ఇది క్యారెట్ తురుము వేస్తానండి. ఇది కొద్దిగా దూరగా వేగాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. సో ఇదంతా కూడా మనకి వెన్నలో వండుకుంటే బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటది, బాగుంటది. రుచి కూడా చాలా ఎక్కువ మంచిగా ఉంటది. కొంచెం దూరగా కావాలి ఇది. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం మొలకలు వేసుకుందాము. కొద్దిగా వేస్తానండి. కొద్దిగా వేగాలి గీత. ఈ మొలకలు వేగినాయండి, దూరగా వేగినాయి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి. కొంచెం పసుపు పొడి వేసుకుందామండి. కొద్దిగా లైట్గా వేగిన తర్వాత కంద పొడి వేసుకుందాం. గారు గీత వేగిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా కారం వేద్దాం. కొంచెమే, ఎక్కువ కాదు, కొద్దిగా లైట్గా వేద్దాం. కొద్దిగా ఇట్లా కలిపేసి. చూడడానికి రెడ్గా ఉంది, కారం అయితే ఏముండదు, మీరు టేస్ట్ చూసినాక చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా పుదీనా వేద్దామండి. కొంచెము
ఇది అయిపోయింది గీత. కొద్దిగా కొత్తిమీర చాట్ మసాలా వేద్దాము. కొంచెం పుదీనా కొత్తిమీర వేద్దాము. ఇది అయిపోయింది గీత. స్టవ్ ఆఫ్ చేద్దాము. వద్దు, ఆయిల్ డీప్ ఫ్రై పెట్టుకుందాం. ఆయిల్ డీప్ ఫ్రై పక్కన పెడదాము. ఇది ఆఫ్ చేద్దాం. ఈలోగా చల్లారుతుంది. ఈలోగా సమోసాకి అవసరమైన పూరీలు చిన్న చిన్న పూరీలు చేసుకున్నాము. ఇది చేసే వరకు ఆయిల్ వేడి అవుతుంది. దీని మీద పెడతాను, మీకు ఈజీగా ఉంటుంది. అది కొంచెం వేడి కావాలి. ఇప్పుడు పూరీలు చేసేసుకుందాం. ఈలోగా మనం పూరీలు చేసేసుకుందాం. ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుని పూరీలు వచ్చేసుకున్నాం. ఇందాక మీరు మిక్సీ పట్టారు కదా, వాళ్ళు కూడా ఇస్తారు ఇప్పుడు. బాబు చేసి పెట్టమనండి. చేసి పెడతారా? అయ్యో మేము ఇందాక మిక్సీ వేయలేదండి. మరి అలాంటప్పుడు పూరీ చేయడానికి నష్టమైంది. పూరి అది కట్ చేయడానికి అది ఇవ్వరా? సరేలే, స్పూన్ ఇవ్వరా? చేద్దాం. దీన్ని మనం కోన్ షేప్ లో ఇలా చేసుకోవాలి. ఈ మూలలు ఇలా ఒత్తేసుకోవాలండి. మడతలో మళ్ళీ కర్రీ లీక్ అవ్వదు కదా, ప్రెస్ చేసుకోవాలి. గీత, ఇప్పుడు కొద్దిగా చల్లారినాక నిమ్మరసం వేసుకున్నా అన్నా కదా, ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసం. ఇప్పుడు ఈ సమోసాలో ఆ కర్రీ పెట్టేసుకున్నాం. ఆయిల్ కూడా వేడైంది. అసలు ఎంత హెల్దీ ఫుడ్. ఇట్లా పచ్చిగా కొత్తిమీర, ఈ మొలకలు, ఇవన్నీ ఇప్పుడు పిల్లలకి ఎంత మంచిది. అసలు వేరే వెజిటేబుల్స్ ఏమి తినరు కదా, అందుకని ఈ మొలకలు వీటన్నిటితో మంచి బలం వస్తుంది. సమోసా ఏంటంటే వర్షాకాలంలో చలికాలంలో వేడి వేడిగా తింటుంటే అలా సాయంత్రం ఆఫీస్ నుంచి, అలాగే వర్షాకాలంలో ఈ పచ్చడి అవి వేసుకొని తింటే ఎంత బాగుంటది. వేడి వేడి అన్నము పచ్చడి. వీళ్ళిద్దరు కలిపి నోరు చేస్తున్నారు మొత్తానికి. ఫాస్ట్ గా అయిపోతే తినేద్దాం రెండు కూడా. సరేలేండి. ఇంత ముందు కార్తీక మాసంలోనే కంద పచ్చడి చేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు సీజనబుల్ గా మనకి ఏ వెజిటేబుల్ అయినా కానీ పచ్చడి సీజన్ బట్టి చేసుకోవచ్చు. మాది అలా కాదు, ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడైనా ఏమండి మాది కూడా పచ్చడి ఎప్పుడైనా ఎనీ టైం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరే అన్నారు కదా కార్తీక మాసంలోనే పెట్టేసుకుందాం. ఆ ప్లేట్ కొంచెం ఆ ప్లేట్ ఎవరా? ఓకే గీత గారు, అయిపోయిందండి సమోసా. అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. కొంచెం ఆ సాస్ ఇవ్వండి. సాస్ తో తింటే చాలా బాగుంటుందండి. ఓకే, కాంబినేషన్ సాస్ బాగుంటుంది సమోసా. చూడండి, ఆగండి తొందర తినబోతూ నవ్య పట్టుకోండి. చూడండి, గుమగుమలాడే సమోసా రెడీ. గీత గారు చూడండి. థ్యాంక్ యూ, చాలా బాగుంటది. ఓకే, టేస్ట్ చూడండి. చూస్తానండి. ఫైనల్ గా టైం వచ్చేసింది, టేస్ట్ చూసే టైం. చూసారు కదా, వేడివేడిగా కంద సమోసాలు కూడా రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు ఈ సమోసాలు ఎలా తయారు చేయాలో మరోసారి చూద్దాం. కంద సమోసా తయారు చేసే విధానం: మైదాలో ఉప్పు, వంట సోడా, వాము, వెన్న వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీల పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో వెన్న వేసి అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగాక మిక్స్డ్ స్ప్రౌట్స్, ఉప్పు, పసుపు, కంద తురుము వేసి వేయించాలి. తర్వాత కారం, పుదీనా, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆపి నిమ్మరసం వేసి కలిపి చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని పూరీలా వత్తి మధ్యకు కట్ చేసి కోన్ షేప్ లో చుట్టి కంద మిశ్రమం మధ్యలో ఉంచాలి. అంచులు తడి చేసి క్లోజ్ చేసి వీటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే వేడివేడి కంద సమోసాలు రెడీ. సో ఇప్పుడు ఫస్ట్ పచ్చడి తిందాం అందరం. ఓకే, సమోసా తీసుకోండి అమ్మా అందరూ. ఓకే, అందరు రెండు తినేసారా? ఏది బాగుంది మీకు? పచ్చడి బాగుంది. పచ్చడి బాగుందా? నీకమ్మా? నీకు సమోసా. మీకండి? సమోసానే బాగుంటది. నీకు? సమోసా. చట్నీ బాగుంది. మీ అందరికి చట్నీయా? నీకు? సమోసా. సమోసా చాలా బాగుంది. మాకైతే అంటే చట్నీ కూడా బాగుంది, కానీ సమోసా సమోసా చట్నీలు అద్దుకుంటే ఇంకా బాగుంది. ఇంకా బాగుంది, కలుపుకొని తింటే బాగుంది. అవును,
కాంబినేషన్ చపాతీకి కానీ రైస్ కానీ రెండిటికి రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. సమోసా బాగుంది, అలాగే కంద పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది. సో ఈ రెండిట్లో ఏది కొంచెం ఎక్కువ టేస్టీగా ఉందంటే చెప్పండి, పర్వాలేదు, ఎవరికి వాళ్ళది బాగున్నా పర్వాలేదు. పచ్చడి బాగుంది. సో ఈ కంద పచ్చడి ఎందుకు బాగుందంటే చక్కగా ట్రెడిషనల్ గా ఉంది అండ్ మనకి కంద అనేది తెలుస్తుంది. సమోసాలో ఏంటంటే మిగతావి కూడా ఎక్కువ యాడ్ అయిపోయాయి, క్యారెట్ ఇవన్నీ. అంటే పిల్లలందరికీ చక్కగా అలా స్నాక్స్ మీరు అన్నట్టు ఇష్టం కాబట్టి సమోసా అలా తినేసేసి అందరికి నచ్చేసింది. ఇదేంటంటే మనకి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అనిపించింది ఒట్టి దానికంటే కూడా. సో అండ్ డిఫరెంట్ గా ఉంది కంద పచ్చడి అనేది కదా. వెరీ నైస్ అండి. కంద పచ్చడి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. సమోసాలు కూడా చాలా బాగున్నాయి, అవి కూడా ట్రై చేయండి. కంగ్రాచులేషన్స్ అండి జ్యోతి గారు. థ్యాంక్ యూ. ఓకే, మీకు కూడా అండి స్వాతి గారు. ఇద్దరు చక్కగా పోటీ పడి మంచి 2 ఊరించే వంటలు మాకు చేసి పెట్టినందుకు గాను. జ్యోతి గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. క్లాప్స్ కొట్టండి. నచ్చిందా మీకు? చాలా బాగుందండి. ఓకే, స్వాతి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. థ్యాంక్స్ అండి, మీరు రావడమే మాకు చాలా సంతోషం అండి. అవునా? అవునండి. వెరీ నైస్. నచ్చాయి కదా మీ ఇద్దరు కూడా? చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రావడమే మాకు చాలా సంతోషం. గిఫ్ట్ కూడా వచ్చినాయి, ఇంకా బాగుంది. సో మిమ్మల్ని ఇలా కలుసుకొని ఇలా మంచి మంచి ఊరించే వంటలు టేస్ట్ చూడడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. బాయ్ అందరికి. చూసారు కదండి కందతో ఇవాళ 2 ఊరించే వంటల్ని. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన మంచి మంచి ఊరించే వంటల్ని అందరికీ చేసి చూపించాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. SMS డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదండి. వెంటనే మాకు SMS చేయండి, మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి. మరి ఇది మేడ్చల్లో ఇవాల్టి మన ఊరించే వంట. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ రోజు పోటాపోటీగా చేసిన ఊరించే వంటకాలు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. పాదాలపై ఉన్న పగుళ్ళు తగ్గాలి అంటే గంధ పొడిలో కొద్దిగా పసుపు కలిపి దీన్ని పాదాలకు ప్యాక్లా వేయండి. ఇలా చేస్తే పగుళ్ళు తగ్గిపోతాయి. ఈ రోజు మనం తయారు చేసుకున్న అన్ని వంటకాల్లో పోషకులు ఏ విధంగా ఉన్నాయో డాక్టర్ అరుణ గారు మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు పిండి వంటల్లో చూసిన నువ్వు పప్పు పచ్చడిలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు పచ్చళ్ళు 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే రోటి పచ్చడి, మరోది కొన్ని నెలల పాటు లేకపోతే సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకునే పచ్చళ్ళు. ఇప్పుడు ఈ పచ్చడి చూడండి, నువ్వులు కానివ్వండి, చింతపండు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ 4 కూడా చాలా చక్కటి పోషక విలువలతో కూడిన ఐటమ్స్. ఒక దాంట్లో కాల్షియం, పీచు పదార్థం, ఫాస్ఫరస్ అంటే నువ్వులు ఇవన్నీ చక్కగా ఉంటాయి. వెల్లుల్లి జీర్ణానికి బాగా చాలా మంచిది. ఇవి ఆయుర్వేదాలనే కాదండి, అలోపతిలో కూడా చక్కగా ప్రూవ్ అయిపోయింది. ఈ రోటి పచ్చళ్ళుగా చేసుకునేటప్పుడు మనం ఉప్పు కూడా అధికంగా వాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు దానికి అవసరం ఎంత అవసరమో అంతే వేసుకుంటాము. లేకపోతే కొంచెం తక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఇక చిటికలో చేసేద్దాంలో చూసిన జొన్న దోశ గురించి చెప్పాలంటే సూపర్బ్ అండి. నిజంగానే ఈ జొన్న దోశ అనేది మనము రెగ్యులర్ దోశని ఎంత ఇష్టపడి ఫ్రీక్వెంట్గా తింటామో అలా గనక ఈ జొన్న దోశను తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. జొన్నలు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, మెంతులు ఎక్సలెంట్ అండి, సూపర్. తప్పకుండా మీరు ఇది నోట్ చేసుకొని ట్రై చేయాల్సిందే. షుగర్ పేషెంట్సే కాదు, రెగ్యులర్గా ఇది ఒక పార్ట్ ఆఫ్ ద డైలీ డయట్గా చిన్నపిల్లలకి ఇచ్చినా మంచిది. రెగ్యులర్గా నా ఒక అడ్వైజ్ ఏంటి, మీకు చిన్న ధాన్యాలు, చిరుధాన్యాలు తీసుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి చక్కటి రెసిపీలు చూసినప్పుడు మనం మిస్ అవ్వద్దు, నోట్ చేసుకొని ట్రై చేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగానే ఉంటుంది, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన కంద సమోసా, కంద పచ్చడి. కంద సమోసా గురించి ఏం చెప్పాలి, మైదా ఇక డీప్ ఫ్రైడ్. డెఫినెట్గా మనం ఆ రెసిపీకి మార్క్స్ న్యూట్రిషన్ పరంగా ఇవ్వట్లేదు.
కంద పచ్చడిని తీసుకుంటే ముందు చూసిన ఆ నువ్వుల పచ్చడి లాగానే ఇది కూడా మనం రోట్లో కనుక మిక్సీలో తప్పదనుకుంటే మిక్సీలో చేసుకున్నా కూడా ఈ పచ్చడి కొద్దిగా బెటర్. కంద కానివ్వండి, శనగపప్పు, ఇవన్నీ కూడా అందులో వాడిన మిగతా పప్పు అన్నీ కూడా చాలా మంచిది. లిమిటెడ్గా మనం వాడుకొని ఈ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. ఇవాళ మనం చూసిన రెసిపీస్ అన్నిట్లో కంటే కూడా నాకు నిజంగా చాలా నచ్చిన రెసిపీ జొన్న దోశ. ఖచ్చితంగా ఇది నేను ఇంట్లో ట్రై చేస్తాను. ఇప్పుడు జొన్న రొట్టెలు చేయడానికి కొంచెం టెక్నిక్ కావాలి, అంటే అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, చేత్తోనే ఆ రొట్టె చేస్తారు కాబట్టి కొద్దిగా యూ నీడ్ సమ్ టెక్నిక్. దోశకి మనకు అంత టెక్నిక్ అవసరం లేదు, ఈజీగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు దీన్ని ట్రై చేయవలసిందే. ఇక కంద పచ్చడి అలాగే నువ్వుల పచ్చడి ఇవి రెండూ కూడా నో ప్రాబ్లం అండి. నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి దాని మేరకు మీరు చేసుకుంటే డెఫినెట్గా ఇవి కూడా మీరు ట్రై ఎందుకు ఆ జొన్న దోశ కూడా మనం ఇవి పక్కన సైడ్ డిష్గా కూడా నంచుకుంటే డెఫినెట్గా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. కంద సమోసా మాత్రం అంత హెల్తీ కాదని మీకే తెలుసు. ఇప్పుడు మరొక చిట్కా చూద్దామా? ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. యాపిల్ని కట్ చేసినప్పుడు అది కలర్ మారిపోతూ ఉంటుంది. అలా కలర్ మారకుండా ఉండాలి అంటే యాపిల్ ముక్కల్ని ఉప్పు కలిపిన నీటిలో ముంచి తీసేయండి. ఇలా చేస్తే కలర్ మారవు. రాజు గారు, ఈరోజు మీరు మాకు తయారు చేసి చూపించిన 2 వంటకాలు చాలా బాగున్నాయండి. కాంబినేషన్ బాగా సెట్ అయింది. నువ్వుపప్పు పచ్చడి అలాగే జొన్న దోశలు. ఓకే అండి. ఈ వంటకాలు మీకు బాగా నచ్చాయి కదా? అయితే ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఇష్టపడే వంటకాలతో పాటుగా మీ సలహాలు సూచనలు కూడా మా అడ్రస్ కి రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ ఎంటీఆర్ మసాలా అభిరుచి. రేపు కూడా మంచి మంచి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.